అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమృత టాక్. ఈరోజు వీడియోలో అయితే నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌తో వీడియోనైతే షేర్ చేసేసుకొని ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసరికి మరీ ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే లెగవను. బట్ ఆ రోజు కొంచెం వర్క్ అనేది ఎక్కువుంది. కొంచెం ఆఫీస్ వర్క్ అండ్ ఇల్లు 2 మేనేజ్ చేయడం ఇబ్బంది అని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే డేని స్టార్ట్ చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసాక వెంటనే కొంచెం ఆయిల్ పుల్లింగ్ అనేది చేసేసాక తర్వాత మొక్కలకి నీళ్ళు పెట్టేసుకుంటాను ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత చక్కగా గుమ్మానికి అండ్ గడప దగ్గర ముగ్గు పెట్టుకుంటాను. నాకెప్పుడైతే ఇంటి ముందు మంచిగా ముగ్గు ఉంటే సో, ఆ డే అనేది చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ ప్రొడక్టివ్‌గా వర్క్ చేస్తాననేది నా ఫీలింగ్. సో, నాలా మీలా ఎవరైనా ఎంతమందైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, మనం కామెంట్‌లో మాట్లాడుకుందాము. ఇంకా ఆ తర్వాత నా డేనైతే నేను ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఒక వార్మ్ వాటర్‌తో అయితే స్టార్ట్ చేస్తాను. డిపెండ్స్ ఆ రోజైతే నేను లెమన్ వార్మ్ వాటర్ అయితే తీసుకున్నాను. కిచెన్ అనేది మనం ముందు రోజే క్లీన్ చేసుకున్నామంటే మనకి నిద్ర లేచిన వెంటనే ఎక్కువ పని అయితే అనిపించదు. సో, ఇదైతే నేను ఎప్పటినుంచో ఈ టిప్‌నైతే ఫాలో అవుతాను. సో, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా ఆ తర్వాత నా డేని ఈరోజు వర్క్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఇంకా వార్మ్ వాటర్ తాగుతూ నా డేనైతే ప్లాన్ చేసుకుంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసరికి క్రిస్పీగా దోస అయితే ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా ఆ రోజు. అండ్ ఆ తర్వాత లంచ్‌లోకైతే నేను ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకున్నాను. సో, ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కూడా నేను ఏదో యూట్యూబ్‌లో నాని గారి ఇంటర్వ్యూలో నాని గారు చెప్తారనమాట. ఆవకాయ ఫ్రైడ్ రైస్ తిన్నారా ఎప్పుడైనా? సో, అది ఏదో వీడియోలో విన్నాను. సో, దాన్ని బట్టి నేను రెసిపీనైతే యూట్యూబ్‌లోనే నాకు దొరికింది. సో, నేను యూట్యూబ్‌లో నుంచే చూసి చేశాను. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా అంటే చాలా బావుంటది. ట్రై చేయండి ఎప్పుడైనా చేయకపోతే. ఇది ఎగ్ అనే కాదు వెజ్ ఫ్రైడ్ రైస్‌కి కూడా చేసుకోవచ్చు. సో, నేనైతే ఫస్ట్ రైస్‌ని కుక్ చేసేసుకున్నాక ఆవకాయనైతే కలుపుకున్నాను. ఈ ఆవకాయ వీడియో నేను ఆవకాయని ఎలా చేశాను, ఏంటి అని చెప్పి వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. మీకు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చెకౌట్ చేయండి ఒకసారి వీడియోని. ఇంకా ఆ తర్వాత రైస్‌కైతే చక్కగా ఆవకాయనైతే కలిపేసి పెట్టేసుకోవాలి. బాగా అప్పుడే లైక్ బాగా కలిపేసి పెట్టుకోండి. బాగా పడుతుంది అప్పుడైతే. సో, తర్వాత మనం ఇంకా ఎగ్ ఫ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో సో, అలాగా చేసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్ ప్లస్ వెజ్జీస్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే హెల్తీ ఆప్షన్. ఇంకొకటి మంచి ప్రోటీన్ కూడా దొరుకుతది కదా! అన్‌హెల్తీతో పాటు కొంచెం హెల్తీలాగా. సో, నేను క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ అలాగే కొంచెం పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్స్‌నైతే చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాక, ఆ తర్వాత క్యాబేజ్ అండ్ క్యారెట్‌ని కూడా అలాగే చాప్ చేసైతే పక్కన పెట్టేసుకున్నాను. హ్మ్. ఇంక వీటినైతే మనము ఎగ్స్‌తో ఫ్రై చేసేసుకోవటమే. లైక్ మనం ఎగ్ ఫ్రై పరుటు ఎలా చేస్తామో, ఆ పరుటు లాగే చేస్తామండి. ఇదే ప్లేస్‌లో ఒకవేళ మీరు వెజ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ ఎగ్ తీసేసి లైక్ వెజ్జీస్ తోటే చేసేసుకోవచ్చు. జనరల్‌గా వెజ్ మనము లైక్ ఆనియన్ కొంచెము వేగనిచ్చేసాక క్యారెట్, క్యాబేజ్ కూడా వేసేసుకొని ఇది మొత్తం అంతా ఫ్రై అయిపోయాక ఇది ఆవకాయ అన్నం కలిపెట్టుకున్న అన్నంలో కలిపేసుకోవటమే. సో, ఇక్కడేంటంటే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి సో, ఎగ్‌ని నేను కొంచెము ఆయిల్‌లో వేసేసి పగలగొట్టేసి కొంచెం వేసి దాన్ని ఫ్రై అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఆనియన్‌ని, క్యారెట్, క్యాబేజ్ ఈ 3ని కూడా నేను అలాగే కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటూ ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకు ఆల్రెడీ ఆవకాయ అన్నంలో కొంచెం సాల్ట్ అనేది ఉంటది. సో, దాన్ని చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి సాల్ట్‌ని. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిది. కొంతమంది సాసులు కూడా వేస్తారు. బట్ నాకైతే అలా ఇష్టం లేదు. ఆ టేస్ట్ పోతుంది కదా! ఆవకాయ అనే టేస్ట్ పోకుండా. సో, నేను ఆవకాయ టేస్ట్‌ని కదిలించకుండా ఇది ఎక్స్‌ట్రాగా యాడ్ ఆన్ చేశాననమాట అంతే. దీంతో పాటు మీరింకా ఆహ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. సో, పచ్చి ఉల్లిపాయ ఉంటది కదా! సో, పచ్చి ఉల్లిపాయని కూడా ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్‌తో పాటు పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటే కూడా బావుంటది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటది టేస్ట్ అయితే. సో, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోయుంటే ట్రై చేయండి. పక్కా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది.
యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్ ఉంది కాబట్టి సో, మీరక్కడైనా చూస్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత ఇంకా నేను నా డేనయితే లంచ్ అయిపోయాక ఇంకా వర్క్‌లో పడిపోయి కొన్ని రికార్డింగ్స్ అయితే యాజ్ యూజువల్‌గా మర్చిపోయాను. నా ఛానెల్‌ని రీసెంట్‌గానే నేను స్టార్ట్ చేశాను. సో, స్లోగా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు నా నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆహ్, అని చెప్పి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, నేను దాని మీద ఫోకస్ చేయటానికి ట్రై చేస్తాను. అండ్ రీసెంట్‌గా నేనైతే ఒక 75 డేస్ ఛాలెంజ్‌నైతే స్టార్ట్ చేశానండి. సో, ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఎన్నో గోల్స్ పెట్టుకుంటాము. ఇయర్ ఎండ్ అయిపోయాక అయ్యో! నేను ఎటువంటి టైప్ ఆఫ్ గోల్ ఎటువంటిది అచీవ్ చేయలేదు అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా అట్‌లీస్ట్ ఇప్పుడైనా వేకప్ అవ్వండి. సో, ఇంక మన దగ్గర 6 మంత్స్ అనేది టైం ఉంది. సో, ఈ 6 మంత్స్‌లో ఏం చేస్తారు అనేది మీ అందరికి ఒక మోటివేటింగ్‌గా నేను ఎలా చేస్తాను ఏంటి? నేను ఈ 6 మంత్స్‌లో కొన్ని అచీవ్ చేయలేనివి ఉన్నాయి. చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 6 మంత్స్‌లో. సో, వీటన్నిటి కోసం అని చెప్పి నేను ఈ ఛాలెంజ్‌నైతే నేను తీసుకున్నాను. సో, ఐ హోప్ నేను ఈ ఛాలెంజ్‌ని కంటిన్యూ చేస్తాను. ఎటువంటి బ్రేక్ ఇవ్వకుండా అని అనుకుంటున్నాను. ఇవన్నీ నా యూట్యూబ్ షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేస్తాను డైలీ. సో, అక్కడైతే చెకౌట్ చేయండి. మీరు ఇంకెటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏంటి అనేది కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ప్రెజెంట్. సో, ఇది ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే అలా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటేనే మా బావగారి అమ్మాయి అయితే ఇంకా తనసలు ఇంక ప్రిపేర్ కూడా చేయనివ్వకుండా నాకు కావాలి, నాకు కావాలని ఫుల్ గొడవ అనమాట. ఇంక తర్వాత తను చేసాక కొంచెం పెడితే వావ్! సూపర్ అంటే ఉందనమాట. సో, ఇంక తన కోసం ఈవినింగ్ స్నాక్స్‌కైతే నేను రెడీ చేస్తున్నాను. స్వీట్ కార్న్ అలాగే శాండ్విచ్ అనేది రెడీ చేశాను. అండ్ నా కోసం ఒక కాఫీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో, నేను స్వీట్ కార్న్ అండ్ శాండ్‌విచ్‌లో కూడా కొంచెం హెల్తీయర్ ఆప్షనే చూస్తాను. కొంచెం స్వీట్ కార్న్‌ని క్యా ఐ మీన్ టొమాటో అండ్ ఆనియన్‌ని అండ్ చీజ్ కూడా నేను రీసెంట్‌గా ఈ చీజ్ బయట సాసెస్ బయట నుంచి తెప్పీయకుండా మోస్ట్‌లీ ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. సో, వీటి గురించి కూడా కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మనం ఫ్యూచర్ వీడియోస్‌లో పక్కా షేర్ చేస్తాను. ఇంకా నేను ఈవినింగ్ ఎందుకో రీసెంట్ టైమ్స్‌లో ఫుల్ క్యాపుచినో అలవాటయిపోయింది. సో, ఇంక తీసేసుకొని క్యాపుచినోనైతే తీసేసుకొని, ఇంకా నా ఈవినింగ్‌నైతే మంచిగా స్పెండ్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్‌తో స్టార్ట్ అయ్యి ఎట్ ద ఎండ్ క్యాపుచినోతో అయితే నా డే ఎండ్ అయిపోయింది. డిన్నర్‌కి సమ్‌టైమ్స్ తీసుకుంటాను. బట్ ఆ రోజైతే నేనేం తినలేదు. హెవీ అయిపోయింది నాకు ఆ రోజే ఇంకా. సో, ఇంకలా నా డేనైతే ఎండ్ చేసేసాను. నెక్స్ట్ నా వీడియోస్ మీకు నచ్చుతుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్. బాయ్ గైస్.